Welcome to AR Stock Whisperers channel. డీప్ డైవ్ కి స్వాగతం. ఊహించుకోండి, ఒక పెద్ద ఇనుప పెట్టెలో కొన్ని వేల కోట్ల రూపాయల నిధి ఉంది. కానీ దానికి వేసిన తాళం తీయడానికి ఏకంగా 40 ఏళ్లు పట్టింది. యా, వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వాలోర్ ఎస్టేట్ పరిస్థితి అక్షరాల ఇదేనండి. ఈనాటి మన ఈ లోతైన ఆర్థిక విశ్లేషణలో అసలు ఈ స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఇంత విపరీతమైన చర్చకు ఎందుకు దారితీసింది అనేది డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా 4 దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత వచ్చిన ఒకే ఒక్క కోర్టు తీర్పు ఈ స్టాక్ని సడన్గా వార్తల్లో నిలబెట్టింది. రైట్. కానీ మన మిషన్ ఏమిటంటే, ఇది నిజంగా ఒక ఆణిముత్యమా లేక కేవలం గాలివాటంగా పెరిగిన ఒక స్పెక్యులేటివ్ బబుల్ మాత్రమేనా అని తెలుసుకోవడం. అసలు ఈ వాల్యుయేషన్ వెనుక ఉన్న వాస్తవాలేంటో ఈరోజు పూర్తిగా విశ్లేషిద్దాం. సో ఈ కంపెనీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒక ఫైనాన్షియల్ థ్రిల్లర్ని తలపిస్తోంది అని చెప్పాలి. మార్కెట్లో అందరూ ఆ కోర్టు తీర్పు గురించి, అలాగే అన్లాక్ అయిన భూమి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అదే కదా అసలు హైలైట్ పాయింట్ ఇప్పుడు. యా, కానీ ఆ ఉత్సాహంలో బ్యాలెన్స్ షీట్లో దాగి ఉన్న కొన్ని ప్రమాద ఘంటికల్ని ఎవరూ గమనించడం లేదు. ఫండమెంటల్స్లో ఉన్న కొన్ని లోపాలను పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు ఆ నంబర్స్ వెనుక ఉన్న వాస్తవాలను మనం క్లియర్గా చూద్దాం. పర్ఫెక్ట్. సో ముందుగా అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాం. ముంబై లాంటి దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంలో ఏకంగా 513 ఎకరాల భారీ ల్యాండ్ బ్యాంక్ ఉండటమంటే అది మామూలు విషయం కాదు. అవును, వాలోర్ ఎస్టేట్కు అదే అతిపెద్ద బలం. స్థలాలను అభివృద్ధి చేయడం, ప్రాజెక్టులు నిర్మించి అమ్మడం ద్వారా వీరు ఆదాయం గడిస్తారు. అయితే గత 30 రోజుల్లో వచ్చిన అతిపెద్ద వార్త ఏంటంటే, ముంబై శివార్లలోని భయందర్ ప్రాంతంలో ఉన్న 205 ఎకరాల భూమిపై 40 ఏళ్లుగా ఉన్న టైటిల్ వివాదాన్ని బాంబే హైకోర్టు ఎట్టకేలకు కొట్టివేసింది. యా, అంటే ఆ భూమిని అమ్ముకోవడానికి లేదా డెవలప్ చేయడానికి మార్గం సుగమమైందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ నాకొక సందేహం ఉంది. అంటే ఒక బిజినెస్ భవిష్యత్తు మొత్తం ఇలా ఒకే ఒక కోర్టు తీర్పు మీద ఆధారపడటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం రిస్కీ అనిపించట్లేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ భూమి అనేది కేవలం ఆస్తి కాదు, అది వాళ్ళ ముడిసరుకు, రా మెటీరియల్ అన్నమాట. రైట్, వాళ్ళ బిజినెస్ నడిచేదే దాని మీద కదా. అవును, ముంబైలో ఒక ఎకరం భూమి 100 కోట్లు పలుకుతుంది. అలాంటిది 205 ఎకరాలు అంటే దాని విలువ ఎంతుంటుందో ఊహించండి. కానీ ఆ భూమిపై లిటిగేషన్ అంటే కోర్టు కేసు ఉంటే ఆ 100 కోట్లు కేవలం కాగితాలకే పరిమితం. ఓహో, అంటే దాన్ని బ్యాంకులో పెట్టి లోన్ కూడా తీసుకోలేరు కదా. కరెక్ట్. దాని మీద ఒక్క ఇటుక కూడా పెట్టలేరు. ఇన్వెస్టర్లకు దానివల్ల ₹1 లాభం ఉండదు. దీన్నే ఫైనాన్షియల్ పరిభాషలో లాక్డ్ వాల్యూ అంటాం. అంటే 40 ఏళ్ల పాటు ఆ నిధికి తాళం పడిపోయి ఉందన్నమాట. సరిగ్గా చెప్పారు. 40 ఏళ్ల పాటు ఈ కంపెనీ ఆ భూమిని ఏమీ చేయలేకపోయింది. పైగా కేసుల కోసం ఎంతో సమయం, డబ్బు వృధా అయ్యాయి. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ లాక్ ఓపెన్ అయింది. సో ఆ ఆస్తికి ఇప్పుడు ఒక స్పష్టమైన కమర్షియల్ వాల్యూ వచ్చింది. అవునండి, దీన్నే వాల్యూ అన్లాకింగ్ అంటారు. అందుకే మార్కెట్ అంతలా రియాక్ట్ అవుతోంది. దీంతో పాటు నవంబర్ 2025లో అడ్వెంట్ హోటల్స్ డీమర్జర్ మరియు దాని లిస్టింగ్, అలాగే జూలై 2026లో అదే అడ్వెంట్ హోటల్స్కి సంబంధించిన కొత్త జాయింట్ వెంచర్ రాబోతున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. యా, ఇన్నాళ్లు స్తంభించిపోయిన ఆస్తులు ఇప్పుడు క్యాష్ లాగా మారబోతున్నాయన్న ఒక బలమైన సెంటిమెంట్ మార్కెట్లో ఏర్పడింది. ఇదంతా వినడానికి బాగానే ఉంది, లాజిక్ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఆస్తులు అమ్ముడైతే డబ్బులొస్తాయి. కానీ మనం గతాన్ని మరియు ప్రస్తుత నంబర్స్ని చూస్తే ఫైనాన్షియల్గా కూడా ఒక స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ కనిపిస్తోంది. అవును, నంబర్స్లో మంచి గ్రోత్ ఉంది. గత ఆర్థిక సంవత్సరం అంటే FY 25లో వీరి ఆదాయం 1133 కోట్ల రూపాయలుగా ఉంటే FY 26కి వచ్చేసరికి అది ఏకంగా 40.6% పెరిగి 1593 కోట్లకు చేరింది. ఇది చాలా పెద్ద జంప్ అనే చెప్పాలి. పైగా లాభాల విషయానికొస్తే వాళ్లు నెగటివ్ నుండి పాజిటివ్కొచ్చారు. FY 25లో 122 కోట్ల భారీ నష్టంలో ఉన్న కంపెనీ FY 26లో 71 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఆపరేషనల్గా చూసుకుంటే ఎబిటా కూడా నెగటివ్ 48 కోట్ల నుండి పాజిటివ్ 140 కోట్లకు చేరుకుంది. యా, ఈ నంబర్స్ అన్నీ అద్భుతంగా ఒక సక్సెస్ స్టోరీని చూపిస్తున్నాయి. కానీ కానీ ఏంటి? నంబర్స్ పైకి కనిపిస్తున్నంత అందంగా లేవు.
ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రియల్ ఎస్టేట్ లాభాల గురించి మాట్లాడేటప్పుడు ఫైనాన్షియల్ ప్రపంచంలో లంపీ రెవెన్యూ అనే పదాన్ని వాడతాం. లంపీ రెవెన్యూనా? అంటే స్థిరంగా రాదు అంటారా? అవును. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీని తీసుకోండి. వాళ్ళు రోజు బిస్కెట్లు, సబ్బులు అమ్ముతారు. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల, ప్రతి క్వార్టర్ స్థిరంగా ఒకేలాంటి ఆదాయం వస్తుంది. వాళ్ళది రోజువారీ కూలీ లాంటి పద్ధతి. రైట్, కన్సిస్టెంట్గా క్యాష్ వస్తూనే ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు. ఇది అచ్చంగా వ్యవసాయం లాంటిది. వ్యవసాయం లాంటిదా? అది ఎలాగో కొంచెం వివరిస్తారా? ఒక రైతు నెలల తరబడి భూమిని దున్ని, విత్తనాలు వేసి, నీళ్లు పోసి ఎదురుచూడాలి. ఆ సమయంలో అతనికి ₹1 ఆదాయం రాదు. పైగా తన జేబులో నుంచే చాలా ఖర్చవుతుంది. కరెక్ట్. కానీ ఎప్పుడో 6 నెలలకో, ఏడాదికో పంట చేతికొచ్చినప్పుడు ఆ ఆదాయం ఒక్కసారిగా వస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి కూడా అంతే. ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఏళ్లు పడుతుంది. ఓహో, ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు లాభాలు జలపాతంలా వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు లేదా ఒక పెద్ద ల్యాండ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఆ క్వార్టర్లో లాభాలు భారీగా వచ్చి పడతాయి. వాలోర్ ఎస్టేట్ విషయంలో FY26లో జరిగింది అదే. సో అంతమాత్రాన ప్రతి క్వార్టర్ ఈ లాభాలు వస్తాయని గ్యారంటీ లేదనమాట. అవునండి. అందుకే FY26 చివరి క్వార్టర్ అంటే Q4 రిజల్ట్స్ కాస్త డల్గా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఈ లంపీ నేచర్ని అర్థం చేసుకోకుండా ప్రతి క్వార్టర్ ఒకేలాంటి లాభాలు వస్తాయని ఆశించకూడదు. వ్యవసాయం ఉదాహరణతో రియల్ ఎస్టేట్ రెవెన్యూ మోడల్ చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక వన్ టైం ప్రాజెక్ట్ కంప్లీషన్ వల్ల ఈ లాభాలు పెరిగి ఉండొచ్చు. అయితే నన్ను బాగా ఆశ్చర్యపరిచిన మరొక పాజిటివ్ పాయింట్ ఇక్కడుంది. అదేంటో చెప్పండి. ఈ కంపెనీ తమ అప్పును ఏకంగా 1136 కోట్లు తగ్గించుకుంది. ప్రస్తుతం వీరి రుణభారం 746 కోట్లకు పడిపోయింది. ఇదొక మేజర్ డెవలప్మెంట్. పాలిట అతిపెద్ద శత్రువులు ఆ అప్పుల వడ్డీలే. 100 కోట్లు అప్పు తెచ్చి ప్రాజెక్టులు మొదలు పెడతారు. మరి పర్మిషన్స్ రాకపోతే? అదే సమస్య. ఏవైనా ప్రభుత్వ అనుమతులు రాక ప్రాజెక్ట్ ఆగిపోయినా లేదా కోర్టు కేసులు వచ్చినా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కానీ బ్యాంకుల మీటర్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది. వడ్డీలు కట్టలేక చాలా కంపెనీలు దివాలా తీస్తాయి. ఈ కోణంలో చూస్తే వాలోర్ ఎస్టేట్ ఇంత భారీ అప్పును తీర్చడం ఖచ్చితంగా గొప్ప విషయమే. 1136 కోట్ల అప్పు తగ్గింది అంటే దానిమీద వాళ్లు కట్టే సగటు వడ్డీ రేటు 10-12% వేసుకున్నా ఏటా సుమారు 100 కోట్లకు పైగా వడ్డీ భారం తగ్గినట్లే. వావ్! ఆ డబ్బు నేరుగా వారి నికల లాభాల్లోకి అంటే బాటమ్ లైన్కి యాడ్ అవుతుంది కదా. ఖచ్చితంగా. అది ఫ్రీ క్యాష్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే వడ్డీ భారం తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో లాభాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇంతవరకు వింటుంటే కంపెనీ పరిస్థితి చాలా పాజిటివ్గానే ఉంది. అప్పులు తగ్గాయి, లాభాలొచ్చాయి, కోర్టు కేసులు పోయాయి. అంతా బావున్నట్లే అనిపిస్తుంది. కానీ అసలు లాజిక్ ఎక్కడ మిస్ అవుతోందంటే మార్కెట్ ఈ కంపెనీకిస్తున్న వాల్యుయేషన్ చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. సుమారు 6515 నుండి 6536 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ PE రేషియో ఏకంగా 120 దగ్గర ఉంది. అవును, 120 PE అనేది చాలా చాలా ఎక్కువ. అదే కదా ఆశ్చర్యం. ఒకవైపు కంపెనీ రిటర్న్ రేషియోలు చూస్తే అస్సలు బాలేవు. రిటర్న్ ఆన్ ఈక్విటీ -2.54% మరియు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ -1.38% పూర్తిగా నెగటివ్లోనే ఉన్నాయి. ఇవి చాలా వీక్ ఫండమెంటల్స్ ని సూచిస్తాయి. అంతేకాదు, కంపెనీ బుక్ వాల్యూ కేవలం ₹74. దీనికి తోడు పెట్టుబడిదారులకు ఫ్రీ క్యాష్ ఫ్లో ఇబ్బందులున్నాయి. డివిడెండ్ ఈల్డ్ కూడా 0. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ప్రమోటర్ల వాటా 47.17% ఉంది. FIIలు అంటే విదేశీ పెట్టుబడిదారులు ఎంతున్నారంటే ఒక 5.07% ఉన్నారు కదా. అవును, కానీ అసలైన ట్విస్ట్ ఏమిటంటే మన మ్యూచువల్ ఫండ్స్ లాంటి దేశీయ సంస్థలు అంటే DIIల వాటా కేవలం 0.1% నుంచి 0.29% మాత్రమే ఉంది. ఫండమెంటల్స్ ఇంత దారుణంగా ఉంటే, రేషియోలన్నీ నెగిటివ్లో ఉంటే అసలు 120 PE పెట్టి కొనేంత సేన్ ఈ స్టాక్లో ఏముంది? స్మార్ట్ మనీ ఎందుకు దీనికి దూరంగా ఉంటున్నారు? మీరు అడిగిన ఈ ప్రశ్నలోనే మార్కెట్ సైకాలజీ అంతా దాగి ఉంది. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడూ వెనుకద్దం అంటే బ్యాక్ వ్యూ మిర్రర్లో చూసుకుంటూ బండి నడపదు. అంటే గతాన్ని పట్టించుకోదు అంటారా? అది ఎప్పుడూ ముందు అద్దంలోంచి అంటే విండ్షీల్డ్లోంచి భవిష్యత్తు వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆ 120 PE, నెగటివ్ ROE ఇవన్నీ
గత సంవత్సరపు పనితీరు ఆధారంగా లెక్కించినవి. రైట్. 40 ఏళ్లుగా ఆస్తులు స్తంభించిపోయి ఉన్నాయి కాబట్టి నంబర్స్ బాలేవు. ఎగ్జాక్ట్లీ. అప్పుల ఊబిలో ఉన్నప్పుడు లాభాలుండవు కాబట్టి ఆ రేషియోలు అలా నెగటివ్లోనే ఉంటాయి. కానీ ఇన్వెస్టర్లు ఆ పాత రికార్డును చూసి ఇప్పుడు ప్రీమియం ధర చెల్లించడం లేదు. అంటే వాళ్ళు భవిష్యత్తును ముందుగానే డిస్కౌంట్ చేస్తున్నారన్నమాట. ఆ భయందర్ భూమి అమ్ముడైపోతుందన్న ఆశతో కొంటున్నారా? ఖచ్చితంగా. వాలోర్ ఎస్టేట్ ప్రస్తుత వ్యాపారం చూసి ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఇదొక లాటరీ టికెట్ లాంటిది. ఆ 205 ఎకరాల భూమి, ముంబైలోని 10 BKC ప్రాజెక్ట్ మరియు మలాడీస్లోని ప్రాజెక్ట్, ఇవన్నీ రాబోయే రోజుల్లో వేల కోట్ల క్యాష్ ఫ్లోని తీసుకువస్తాయని మార్కెట్ అంచనా వేస్తుంది. సో అప్పులు పూర్తిగా తీరిపోయి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే లాభాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. అవును. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 120 PE కాస్త పడిపోయి సాధారణ స్థాయికి వస్తుందని రీటైల్ ఇన్వెస్టర్ల నమ్మకం. ఇది చాలా ఖరీదైన ఆశలాగా ఉందే. మరి డిఐఐలు ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నట్లు? వాళ్లకు ఈ లాటరీ టికెట్ మీద నమ్మకం లేదా? ఇక్కడే రీటైల్ ఇన్వెస్టర్లకు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఉన్న తేడా తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి వేల కోట్ల ప్రజల డబ్బుని మేనేజ్ చేస్తాయి. వాళ్లకంటూ కొన్ని కఠినమైన రూల్స్ ఉంటాయి. రిస్క్ మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ స్థిరమైన వృద్ధి, బలమైన బ్యాలెన్స్ షీట్, పాజిటివ్ ROE ఉన్న క్వాలిటీ కంపెనీల కోసమే చూస్తారు. భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందన్న కేవలం ఊహాజనిత ఆశల మీద వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. అంటే వాలోర్ ఎస్టేట్ వాళ్ళ ఫిల్టర్స్ లో పాస్ అవ్వలేదు. అవును. వాలోర్ ఎస్టేట్ లాంటి కంపెనీలు ఈవెంట్ డ్రివెన్ స్టాక్స్. అంటే కోర్టు తీర్పు లాంటి ఒక సంఘటన జరిగితే పైకి వెళ్తాయి, ఏ చిన్న అడ్డంకొచ్చినా కింద పడిపోతాయి. ఇలాంటి హై రిస్క్, స్పెక్యులేటివ్ టర్నరౌండ్ గేమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ అంత సులభంగా వేలిపెట్టవు. అందుకే వారి వాటా కేవలం 0.1% మాత్రమే ఉంది. క్లియర్గా అర్థమైంది. సరే, ఇప్పుడు ఈ కంపెనీ ముందున్న వృద్ధి అవకాశాలు మరియు వాటికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి నిశితంగా చర్చిద్దాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఐటీ కంపెనీ భవిష్యత్తుని అంచనా వేయాలంటే వారి ఆర్డర్ బుక్ చూస్తాం. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆర్డర్ బుక్ అనేది ఉండదు కదా. వాళ్లకున్న ల్యాండ్ బ్యాంక్ మరియు దానికి ప్రభుత్వాల నుంచి వచ్చే అనుమతులే వాళ్ల ఆర్డర్ బుక్. రైట్. ఈ లెక్కని చూసుకుంటే భయంతర్ ల్యాండ్ డెవలప్మెంట్ అనేది వీరికి భవిష్యత్తుకు అతిపెద్ద ఇంధనమవుతుంది. అలాగే ముంబైలో ఎప్పటికీ తగ్గని హౌసింగ్ డిమాండ్ వీరికొక పాజిటివ్ పాయింట్. వాళ్ళకి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటన్నింటికీ మించి FY27 నాటికి డెట్ ఫ్రీ కంపెనీగా మారితే వాళ్ల దగ్గరున్న క్యాష్ పొజిషన్ స్ట్రాంగ్ అయ్యి వారి ఎగ్జిక్యూషన్ కెపాసిటీ అమాంతం పెరుగుతుంది. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న వృద్ధి అవకాశాలు. మరి రిస్క్ల గురించి చెప్పండి. ఏ చిన్న తేడా కొట్టినా ఈ 12 PE పేకమేడలా కూలిపోయే అవకాశం ఉందా? అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్లో రిస్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని అనుకుంటారు. కానీ ఇక్కడే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి? మొదటి మరియు అతిపెద్ద ప్రమాదం లిటిగేషన్ రిస్క్. 40 ఏళ్ల కేసు క్లియర్ అయిందని అందరూ సంబరపడుతున్నారు. కానీ రేపు పొద్దున్న ఆ భయందర భూమిలో నిర్మాణం మొదలుపెట్టగానే పర్యావరణ అనుమతుల విషయంలోనూ లేదా ఇంకేదైనా స్థానిక సమస్య వల్లనో ఎవరైనా ఒక పిల్ వేశారనుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కదా, అప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అప్పుడు మార్కెట్ ఊహించిన టైం లైన్స్ అన్ని దెబ్బతింటాయి, ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోతుంది. అంటే ఒక అడ్డంకి తొలగిపోయినా భవిష్యత్తులో కొత్త అడ్డంకులొచ్చే అవకాశం ఎప్పుడు పొంచి ఉంటుందన్నమాట. అవును. ఇక రెండవ అతిపెద్ద రిస్క్ కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్. వాలోర్ ఎస్టేట్ అనేది వందల కొద్దీ చిన్న చిన్న అపార్ట్మెంట్లు కట్టి సామాన్యులకు అమ్మే వ్యాపారం కాదు. మరి వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంది? వీరి భవిష్యత్తు ఆదాయం మొత్తం 10 BKC లేదా భయందర్ ప్రాజెక్ట్ లాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టుల మీదే ఆధారపడి ఉంది. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టులో ఒక కమర్షియల్ క్లయింట్ వెనక్కి తగ్గినా లేదా ప్రాజెక్టు సేల్స్ మందగించినా ఆ ప్రభావం మొత్తం కంపెనీ బ్యాలెన్స్ షీట్ని కుదిపేస్తుంది. సో డైవర్సిఫికేషన్ లేకపోవడం పెద్ద రిస్క్ అంటారు. ఇంకేమైనా ఉన్నాయా? మూడవది సహజంగా ఉండే సైక్లికల్ రిస్క్. రియల్ ఎస్టేట్ అనేది ఎకానమీతో ముడిపడిన రంగం. రేపు RBI వడ్డీ రేట్లు పెంచితే ఇంటి రుణాలు ప్రియమవుతాయి కదా, అప్పుడు ఆటోమేటిక్గా ముంబై హౌసింగ్ మార్కెట్లో డిమాండ్ పడిపోతుంది. అలాగే సిమెంటు, స్టీల్ లాంటి ముడి సరుకుల ధరలు పెరిగినా వాళ్ళ మార్జిన్లు దెబ్బతింటాయి. ఎగ్జాక్ట్లీ. వాల్యుయేషన్ 120 PE లాంటి అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరగడానికి మార్కెట్ ఏమాత్రం అవకాశం ఇవ్వదు. ఏ చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా
స్టాక్ ధర సగానికి పడిపోయే రిస్క్ ఉంటుంది. సో ప్లాన్ ప్రకారం అన్నీ పర్ఫెక్ట్గా జరిగితే, భూములు అమ్ముడుపోయి ప్రాజెక్టులు పూర్తయితే ఇన్వెస్టర్లకు ఇదొక మల్టీ బ్యాగర్లా మారే అవకాశం ఉంది. కానీ మీరు చెప్పినట్లు ఎక్కడ ఏ చిన్న తేడా కొట్టినా, ఏ కేసు వచ్చినా లేదా ప్రాజెక్ట్ ఆలస్యమైనా వాళ్లకు నిద్రలేని రాత్రులే మిగులుతాయి. ఖచ్చితంగా. రివార్డ్ ఎంత ఆకర్షణీయంగా ఉందో రిస్క్ కూడా అంతే ప్రమాదకర స్థాయిలో ఉంది. అందుకే ఇది గుండె ధైర్యం ఉన్నవారికి, ఫైనాన్షియల్ సైకిల్స్ని అర్థం చేసుకోగలవారికి మాత్రమే సరిపోయే వ్యవహారం. అద్భుతమైన విశ్లేషణ అండి. ఇప్పుడు మనం ఒక ముగింపు దశకు వచ్చాం. ఈ మొత్తం చర్చనంతటినీ ఆధారంగా చేసుకుని ఇన్వెస్టర్లకు ఫైనల్ వర్డిక్ట్ ఇద్దాం. ముందుగా బుల్లిష్ పాయింట్స్ అంటే ఇన్వెస్టర్లు ఎందుకు ఈ స్టాక్ పట్ల ఇంత ఆప్టిమిజంతో ఉన్నారో సమ్మరైజ్ చేద్దాం. ఓకే. మొదటి కారణం 40 ఏళ్ల నాటి భయందర్ కోర్టు కేసు గెలవడం వల్ల సుమారు 205 ఎకరాల భారీ ల్యాండ్ బ్యాంక్ వాల్యూ ఒక్కసారిగా అన్లాక్ అవ్వడం. రెండవది, ఫైనాన్షియల్గా FY26లో వచ్చిన స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ అంటే భారీ నష్టాల నుంచి 71 కోట్ల లాభాల్లోకి రావడం. అండ్ మూడవది, ఒకే ఏడాదిలో 1136 కోట్ల భారీ అప్పును తీర్చేసి వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం. రైట్. ఈ అంశాలే ఇన్వెస్టర్లకు భవిష్యత్తుపై విపరీతమైన ఆశల్ని రేకెత్తుస్తున్నాయి. అదే సమయంలో బేరిష్ పాయింట్స్ అంటే ఇన్వెస్టర్లు ఎందుకు భయపడాలి లేదా ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా ఈ స్టాక్ వాల్యుయేషన్ 120 PE దగ్గర ఉండటం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. అవును. ప్రాథమిక లాభదాయకతను సూచించే ROE, ROC రేషియోలు ఇంకా నెగటివ్లోనే ఉన్నాయి. బుక్ వాల్యూ కూడా కేవలం ₹74 దగ్గర చాలా తక్కువగా ఉంది. వీటన్నిటికీ మించి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా లేదా పర్యావరణ అనుమతుల లాంటి చట్టపరమైన అడ్డంకులు వచ్చినా ఈ హై వాల్యుయేషన్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ ఇప్పటికే చాలా భవిష్యత్ లాభాలను ప్రస్తుత ధరలోనే ఇమిడిచేసింది. యా, ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీ ట్రిగ్గర్స్ ఏంటి? మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ కోసం ఎదురుచూడాలి? ప్రధానంగా 2 విషయాలు గమనించాలి. మొదటిది, రాబోయే క్వార్టర్లీ రిజల్ట్స్. FY26లో వచ్చిన ఈ లాభాలు కేవలం ఒక క్వార్టర్ వండర్ కాకుండా రాబోయే క్వార్టర్స్లో కూడా కంపెనీ లాభాలను కొనసాగించగలుగుతోందా లేదా అనేది చూడాలి. కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చెక్ చేయాలి. రెండవదేంటి? రెండవది మరియు అత్యంత కీలకమైనది, FY27 నాటికి డెట్ ఫ్రీ టార్గెట్. మేనేజ్మెంట్ చెప్పినట్లుగా వారు తమ ప్రాజెక్ట్ పైప్లైన్ ద్వారా వచ్చే క్యాష్ ఫ్లోస్తో అప్పులన్నీ తీర్చగలిగితే అది ఈ స్టాక్కి అతిపెద్ద పాజిటివ్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే భయందర్ ల్యాండ్ని వాళ్లు ఎంత వేగంగా మానిటైజ్ చేస్తున్నారు అనే దానిపైనే స్టాక్ కదలికలు ఆధారపడి ఉంటాయి. అవును, కరెక్ట్. సో ఈ మొత్తం సమాచారం ఆధారంగా మన క్లియర్ కన్క్లూజన్ ఏమిటంటే, వాలోర్ ఎస్టేట్ అనేది ఎలాంటి ఆందోళన లేకుండా స్థిరమైన ప్రతిఫలాలు ఇచ్చే ఒక క్వాలిటీ కాంపౌండర్ ఎంత మాత్రం కాదు. ఇది డిఐఐలు కోరుకునే తరహా బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీ కాదు. ఇది పూర్తి స్థాయిలో ఒక హై రిస్క్, ఈవెంట్ డ్రివెన్ మరియు స్పెక్యులేటివ్ టర్న్ అరౌండ్ స్టాక్ మాత్రమే. వాల్యుయేషన్ రిస్క్ తీసుకోబనే సామర్థ్యం, రియల్ ఎస్టేట్ సైకిల్స్ పై పూర్తి అవగాహన ఉన్నవారు మాత్రమే పరిశీలించదగ్గ కంపెనీ ఇది. సో డీప్ డైవ్ ని ముగించే ముందు ఇన్వెస్టర్స్ కి ఒక్క ఆసక్తికరమైన ప్రశ్న వదిలి వెళ్తున్నా. ఒకవేళ FY27 నాటికి కంపెనీ అనుకున్నట్లుగానే అప్పులన్నీ తీర్చేసి పూర్తిగా డెట్ ఫ్రీ అయితే అప్పుడు కూడా ఈ 120 PE రేషియో వాల్యుయేషన్ న్యాయమే అనిపిస్తుందా? లేదా మార్కెట్ అప్పటికే రాబోయే శుభవార్తలన్నింటినీ ఈ ధరలోనే డిస్కౌంట్ చేసేసిందా? మీరేమనుకుంటున్నారు? మరొక ఆసక్తికరమైన స్టాక్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.